వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. సో ఈరోజు నేను ఎక్కడున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. తోటలో ఉన్నాను, కానీ ఏ తోట అని ఆలోచిస్తున్నారా? నా ముందు ఒక కాయ కనిపిస్తుంది, చూసారు? ఈ కాయ లోపల గింజలతో కోకో పౌడర్ తయారు చేస్తారు. ఈ కోకో అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందులో మనం యూస్ చేస్తూ ఉంటాము. హెల్త్ డ్రింక్స్లో యూస్ చేస్తాం, అలాగే చాక్లెట్స్లో కూడా వీటిని యూస్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి తోటలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ కోకో తోట ఎక్కడుందో తెలుసా? తణుకు. సో అంటే మనం మీ ఇంటి వంట తణుకు వచ్చేసింది. గాయత్రి సంగీత గారు మన కోసం రెడీగా ఉన్నారు తోటలో. సో ముందుగా వెళ్ళి వాడిని పరిచయం చేసుకుని వాళ్ళు పరిచయం చేయబోయే టేస్టీ వంటకాలు అడిగి తెలుసుకుందాం. ఓకే, సో మొత్తం మీద ఇలా తోటలు అరేంజ్ చేశారనమాట. అవునండి. సో ఎప్పుడన్నా మీరు ఇలా ట్రై చేశారా తోటలోకి వచ్చి? కార్తీక మాసం పిక్నిక్లకి వాటికి వీటికి వస్తూ ఉంటాం. అంటే ఈ కోకే తోటలోకి వస్తారా మీరు? అంటే ఇదని కాదు, అట్టి తోటలో, కొబ్బరి తోటలో ఇక్కడ అన్ని. అవునా? ఒక వెరైటీ ఎప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి. ఒకసారి టెంపుల్స్ దగ్గరికి అలా. ఓకే, ఇంతగా మీ పేర్లు అడగడం మర్చిపోయింది. తెలుసు కానీ సంగీత గాయత్రి అని. సో ఎవరెవరా అన్నది తెలియదు. నేను గాయత్రినండి. నేను సంగీత. మీరు సంగీత. వెల్కమ్ తణుకు. ఓ థ్యాంక్ యూ. వెల్కమ్ తణుకు. మీ ఇంటి వంట ప్రోగ్రామ్ కి, కోకో తోటకి. దీని గురించి అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి వెనక చాలా మంది మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి ఏమవుతారు మీకు? ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, మొత్తం మన నైబర్స్ అందరూ ఉన్నారు. సో అందరూ మనోళ్లే? అందరూ అంతే అండి. ఓకే, సో మరి అయితే ఈవిడ ఏమవుతారు? మా వదినండి. వదిన, మా ఆడబడుచు. ఆడబడుచు. ఓకే, సో వదిన ఆడబడుచుల మధ్య చిన్న చిన్న గిల్లి కజ్జాలు చాలా ఉంటుంటాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం కూపీ లాగడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో మరి ముందుగా ఎవరు చేస్తున్నారు వంట? నేను చేస్తున్నానండి. సో గాయత్రి వంట చేస్తున్నారు. ఏ వంట చేస్తున్నారు మీరు? బార్లీ గింజలతో అట్టు. బార్లీ గింజలతో అట్టు. ఓకే, బార్లీ గింజలు అంటే వేడి చేసినప్పుడు కాచుకుని మనం సమ్మర్ లో అది బాగా కూల్ చేయడానికి మనం జావ కాసుకుంటామండి. అది మామూలుగా అయితే అందరూ అది వాటర్ తీసుకుని దాంట్లో మజ్జిగ పోసుకుని ఉప్పు వేసుకుని తాగుతారు, లేకపోతే పాలు పంచదార వేసుకుని తాగుతారు. ఈ గింజలు వేస్ట్ చేసేస్తారండి. అది అసలు గింజలు కూడా వేస్ట్ అవ్వకుండా దాంతో అట్టు. సో అయితే దాని పేరేంటో ఒకసారి చెప్పండి. బార్లీ గింజలతో అట్టు. సో బార్లీ గింజలు అడ్డు, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. బార్లీ గింజలు, వరిపిండి, ఆయిల్, మజ్జిగ, ఉప్పు, జీడిపప్పు, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, క్యారెట్ తురుము. అండ్ మరి వంట చేసుకోవడానికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలా మనము? చేసుకోవాలండి. ఏంటి? ముందు బార్లీ గింజల్ని కడిగేసి. ఓకే, సో ఈ బార్లీ గింజలు కాబట్టి సో మనకి చిన్నగానే ఉన్నాయి కదా? అంతే అండి. అంటే ఉడికా కూడా అంతే ఉంటాయి, కొంచెం ఉబ్బుతాయి అంతేనండి. ఓకే, సో మరి ఇదేంటి? ఇది మనం బాయిల్ చేసుకున్న బార్లీ గింజలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకున్నామండి మెత్తగా. సో ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనకి పేస్ట్ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు దీంట్లో మజ్జిగ, బియ్యం పిండి కలుపుకుని మనం దోశ పిండిలా కలుపుకుని అప్పుడు దోశ వేసుకోవాలండి. ఓకే, ఒక బౌల్ కావాలి కదా? కావాలండి. అంటే బార్లీ గింజలు అది వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు మనం చేసుకోవడం ఇది. సో మరి మీకు ఎవరు నేర్పించారు ఈ వంట? ఇది నేను మా అక్క దగ్గర నేర్చుకున్నానండి. మా అక్క ఏమో వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకుంది. ఇది మజ్జిగ కొంచెం పుల్లు, బాగా పుల్లడిదే కాదు, మీడియం గా ఉంది. సో మరీ పులవకూడదు, అలాగే మరి ఫ్రెష్ గా ఉండకూడదు. కొంచెం వరిపిండి 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకోవచ్చండి. మనం ఆల్రెడీ దీంట్లో ఉప్పు అన్ని వేస్తాం కాబట్టి ఇంకేం అవసరం లేదండి. ఇప్పుడు మనం గరిటతో కలిపేసుకుని అంటే కొంచెం సరిపడా వాటర్ పోసి కలుపుకోవాలండి. వాటర్ కూడా యాడ్ చేయొచ్చు, మనకి మళ్ళీ దోశ రావాలి కదా. ఓకే, సో కలుపుతూ ఉండండి, ఇంకా మన ఫ్రెండ్స్ తో మాట్లాడొచ్చు చక్కగా. ఓకే, సో మీ పేరేంటో చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. ఏ బిజినెస్? ఒక్క నిమిషం ఉండండి. ఏం వేస్తున్నారు ఇప్పుడు? కొంచెం వాటర్ కలిపి పోస్తున్నానండి. అంటే తిక్కిగా ఉంది కదా, మనకి దోశ రావడానికి కొంచెం వాటర్. అంటే మనకి దోశల పిండిలో కలుపుకోవాలంటారు మొత్తం? అంత పలచగా రాదండి, ఇది మామూలు కొంచెం దళసరిగానే ఉంటది. ఓకే, అంటే పెసరట్లు వేసుకున్నప్పుడు కొంచెం ఎలా ఉంటుంది? అంతే అండి, ఆ విధంగా ఉండాలన్నమాట. మజ్జిగతో అట్టు అనేసరికి కొంచెం దళసరిగానే వస్తుందండి. ఇప్పుడు దీంట్లో చట్నీ కూడా ఏమీ అవసరం లేదండి. ఇంకా ఆల్రెడీ దీంట్లో మనం అన్ని కారం అది వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి వేస్తాం కదా, ఇంకా దీనికి అసలు అక్కర్లేదు.
కలపడానికి చెది కూడా ఏమి. సో ఇంకా కలుపుతుండండి అయితే. సో మరి లక్ష్మి గారు మన బిజినెస్ ఏంటి? సెల్ ఫోన్ రీఛార్జెస్ ఫ్యాన్సీ షాప్. ఓహో ఫ్యాన్సీ షాప్ అన్నమాట. ఏంటా నేను వెయిట్ చేయండి ఫ్యాన్సీ షాప్ అయ్యింది. వస్తారండి, ఇది అయిపోయాక మీరు మా దగ్గరికి రావాలి. ఏంటి నా ప్లానింగ్ కూడా మీరు నా పర్సనల్ సెక్రటరీనా? సో నెక్స్ట్ మీ ప్లానింగ్ అది అన్నట్టు. భవానీ అన్న పేరు. హాయ్ అండి. హాయ్. ఓకే మరి ఏమవుతారు మీరు? Friend అండి. ఫ్రెండా? ఓకే మీరు ఏం చేస్తుంటాం? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే అదేంటండి కాకి మీకు ఏమన్నా అభినవ సంబంధం ఉందా? నాకు కాదండి, మీతోనే వచ్చింది అది. నాతో నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాను. కరెక్ట్ గా మీకు మైక్ చెక్ వచ్చేసరికి ఆమె కూడా కోరస్ ఇస్తుంది మీకు. పోనీ వెనకాల కోరస్ అనుకోండి. అంతేనా? ఓకే మరి నెక్స్ట్ ఎంత వరకు వచ్చింది చూద్దాం మరి అయితే వంట. కలుపు అయిపోయిందండి. ఇప్పుడు మనం పెనం పెట్టుకుని అట్టు వేసుకోవచ్చండి. సో స్టవ్ ఆన్ చేసుకుందాం అయితే. ఓకే అబ్బో ఇంత వెయిట్ ఉంది ఏంటండి ఇది? ఎలా మోస్తారు? అంటే నాన్ స్టిక్ దానికంటే దీని మీద వేస్తేనే బాగా వస్తుందండి. ఓకే మరి పెనం హీట్ అయింది కాబట్టి సో మనం వేసుకుందామా? వేసుకుందాం. ఏం వేసుకోవాలి? ముందు కొంచెం ఆయిల్ అండి. ఆయిల్ అనగానే శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్స్ A, D, E కలిగిన అగ్రి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది కదా? వేడైందండి. పెనం హీట్ ఎక్కింది. సో ఆల్రెడీ మనం ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు గ్రైండ్ చేసేసుకున్నాం. అలా కాకుండా పైన వేసుకుంటే ఇంకా బాగుంటుందేమో. అంటే దీని టేస్ట్ దాంటేసుకుంటేనే బాగుంటదండి. అచ్చా, మన పైన క్యారెట్, కొత్తిమీర, జీడిపప్పు ముక్కలు చేసుకుని అవి వేస్తున్నాం కదా, అందుకని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు దీన్ని గ్రైండ్ చేస్తేనే బాగుంటదండి. ఓకే సో జీడిపప్పు వేయంగానే చాలా కాస్ట్లీ రెసిపీ అయిపోతుంది ఇది. ఇప్పుడు అన్నిట్లో కామన్ అయిపోయింది కదండి. జీడిపప్పు అయిపోయింది. ఎంతైనా సరే రెగ్యులర్ గా వేసుకునే దానికంటే జీడిపప్పు వేస్తే స్పెషాలిటీ ఉంటుంది. అవునండి. ఆల్రెడీ జీలకర్ర దీంట్లో కూడా వేసాము గ్రైండ్ చేసినప్పుడు. దీనిపైన వేసుకున్నాం మనము క్యారెట్ ఒకటి, కొత్తిమీర, జీలకర్ర, అలాగే కాజు. ఇది మనం వెంటనే తీసుకుందామంటే తర్వాత కొంచెం ఒకసారి కాలాలండి. కాలాక వస్తుంది. ఓకే అట్టు కాలిందండి. ఒకవైపు తిరగేసుకుందాం. అది సో అది ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి. చట్నీ కూడా అవసరం లేదు. లేదండి, అక్కర్లేదు. సరే అయితే ఈ లోపల ఇంకా మీ పక్కన ఒకళ్ళు ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్. సో మీ పేరు? నా పేరు పద్మావతి అండి. ఆడుతున్నామండి. గాయత్రి గారు దాగుడు మూతలు ఆడిస్తున్నారు. నా పేరు పద్మావతి అండి. పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. ఓకే సో మరైతే మీ ఊరు గురించి చెప్పండి. షుగర్ ఫ్యాక్టరీ ఉన్నదండి. షుగర్ ఫ్యాక్టరీ అక్కమంబ టెక్స్టైల్స్ ఉన్నది. గౌతమ్ సాల్వెంట్ ఉన్నాయి. పార్క్స్ అవి ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అలాగే చూడడానికి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఎన్టీఆర్ పార్క్ ఉంది. మరి ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అంటే ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? పార్కులకి అది వెళ్తే స్పెండ్ చేస్తామండి. గేమ్స్ ఆడుకుంటాం, హౌస్ ఆడతాం. ఇలా అంటే ఇల్లు వదిలేసి ఇంకెప్పుడు చూసినా ఫ్రెండ్స్ తోటి హౌస్ ఇల్లు గేమ్. మీరే కదా అన్నారు ఎప్పుడు హౌస్ వైఫ్ అని అడుగుతున్నారు, ఇంకేమి చేయరా? ఖాళీ టైంలో ఏం చేస్తారు అంటే కుట్లా, అల్లికలా, టీవీ చూడాలా అని ఆఫీస్ పంపేసి పిల్లల్ని స్కూల్ పంపేసి ఇంకా మా ఇష్టం. సో ఇది బాగుంది అయితే. హౌస్ వైఫ్ గా ఉండడమే బెస్ట్ అంటారు. అంతేనా? మరి ఏంటి చక్కగా వర్కింగ్ ఉమెన్ అయితే చక్కగా వెళ్ళి వర్కింగ్ ఉమెన్ అయితే మార్నింగ్ అంతా చేసి వచ్చి మనం ఎంజాయ్ చేయడానికి అసలు ఉండదండి. లేదు. సో ఎంజాయ్మెంట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మన తణుకు లేడీస్. ఎందుకంటే వదిన గారు టీచర్ అన్నమాట. ఆవిడ పడే కష్టం అంతా నాకు తెలుసు. అందుకని ఆవిడ అసలు వద్దమ్మా ఇంట్లోనే ఉండు హాయిగానే అంటారు. నాకు కూడా చాలా బెటర్ గా అత్తయ్య గారు గాని మావయ్య గారు గాని ఈయన గాని ఏమి అనరు. ఫ్రెండ్స్ తో వెళ్ళు ఎంజాయ్ చెయ్యని అంటారు. మా హస్బెండ్ కి అసలు జాబ్ చేయడం ఇష్టం ఉండదు, వద్దన్నారు. అందుకని కూడా నేను హౌస్ వైఫ్ గా ఉండడానికి ఇష్టపడతాను. పిల్లలతో స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ స్కూల్ నుంచి రాగానే రిసీవ్ చేసుకోవడానికి, వాళ్ళకి చూడడానికి చేయడానికి. అందుకని నాకు ఓకే సరే ఇప్పుడు మన దోశలు కూడా అయిపోయినాయి కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఓకే అండి. ఇది బార్లీ గింజలు అట్టి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చూసారు కదా బార్లీ గింజల అట్టు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బార్లీ గింజల అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బార్లీ గింజలు, బియ్యం పిండి, మజ్జిగ, ఉప్పు, జీడిపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బార్లీ గింజలు, ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు గ్రైండ్ చేసిన పేస్ట్, మజ్జిగ, వరిపిండి వేసి మొత్తం కలిపి కొంచెం వాటర్ వేసి దోసల పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టి కొద్దిగా అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ముందుగా తయారు చేసుకున్న బార్లీ గింజల పిండిని అట్టులా వేసి దానిపైన క్యారెట్ తురుము, కొత్తిమీర, కాజు, జీలకర్ర వేసి అట్టు వేగిన తర్వాత
రెండో వైపుకు తిప్పి రెండు వైపులా బాగా వేగిన తర్వాత స్ప్రింగ్ ప్లేట్ లోకి తీసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే, బార్లీ గింజల అట్టు రెడీ. ఓకే, సో మరి టేస్ట్ చేసేస్తాను అయితే మరి. ఓకే అండి. ఎలా ఉంది? దీనికి మామూలుగా సెపరేట్ చట్నీ అని కాంబినేషన్స్ ఏం అవసరం లేదు. చాలా టేస్టీగా ఉందండి అవునండి. మీ అట్టు. థ్యాంక్స్ అండి.